ఆ అమాలేకుడు ఒక ఆయన సౌలుని చంపేస్తాడు. సౌలుని చంపేసిన తర్వాత బహుశా ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఎలాగో దావీదుని ఎప్పుడో చేస్తున్నాడు కదా సౌలు అనే వ్యక్తి, కాబట్టి ఇప్పుడు ఈయన చనిపోయిన వార్త నేను తీసుకెళ్తే బహుశా దావీదు నాకు కొంచెం రివార్డ్ ఏమైనా ఇస్తాడేమో, ఎందుకంటే ఇప్పుడు ఈ రాజు చనిపోయాడు కాబట్టి నెక్స్ట్ రాజు ఖచ్చితంగా దావీదే, కాబట్టి ఈ చావు కబురు నేను చెప్తే అది దావీదు గుడ్ న్యూస్ అవుతుంది, దావీదు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, దావీదు నాకు ఎంతో కొంత బహుమానం ఇస్తాడు, నన్ను సంతోషింపజేస్తాడేమో అనుకోని పొరపాటుని ఈ న్యూస్ వెళ్ళి దావీదు చెప్తాడు. ఆయన సౌలు చనిపోయాడు అన్న మాట నెక్స్ట్ నువ్వే రాజు అని ఓ రకంగా అర్థం, అందుకని వెళ్ళి దావీదు చెప్తున్నాడు ఆ మాట. ఈయన మరి ఆ ఉద్దేశంతో చూసి అమాలేకుడు వెళ్ళి ఆ ఉద్దేశంతో చెప్తున్నప్పుడు సౌలుకు అయితే చనిపోయాడు, పోన్లే నేను చంపకుండా చనిపోయాడు, పోన్లే అమ్మయ్య నా చేతికి మా రక్తం అంటుకోలేదు, పోన్లే ఇప్పుడైనా సింహాసనం ఎక్కేయచ్చులే, నేనేం అడ్డు తొలగించుకోలేదు, దేవుడే తీసాడు అనుకోవచ్చు. కానీ దావీదు ఇంకా ఎంతగా సౌలు మీద గౌరవం ఉందంటే అంటున్నాడు, అసలు దేవుని చేత అభిషేకం మన వ్యక్తిని అసలు నువ్వు ఎలా చేస్తావు, నువ్వు ఎలా చంపుతావు అని యాక్చువల్ ఆ వ్యక్తిని చంపేశాడు. బట్టలు చంపుకున్నాడు, సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాడు. ఎంత గౌరవించాడు చూడండి. దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడు అయ్యాడంటే ఓ రీజన్ ఇది కూడా. సౌలు తనకు కీడు చేసినా సరే ఇంకను దావీదు మాత్రం ఎక్కడో కూడా ఆ రకంగా ఆలోచనే కనీసం చేయలేదు. కారణం ఏంటి అంటే దావీదు అంటున్నాడు అక్కడ యెహోవా చేత అభిషేకించబడినటువంటి అంటే ఏం చూశాడు, దేవుని చూశాడు, దేవుని యొక్క అభిషేకాన్ని చూశాడు. కానీ ఆ సౌలు దురాత్మ పట్టింది, దెయ్యం పట్టింది కాబట్టి ఇంకా అది దేవుని ఆత్మ ఇంకా ఆయనలో లేదులే, ఇంకా ఆయన ఏంట్లే అని దావీదు యాక్చువల్గా ఎక్కడ కూడా దావీదు అలాగనా అనుకోలేదు. అప్పుడు ఎవరు లాభపడ్డారు? సౌలు లాభపడ్డాడు. అంటే అంత గన్నపరచడం వల్ల దావీదే లాభపడ్డాడు. కాదంటాను యెహోవా చేత అభిషేకమైనటువంటి వాడు అంటున్నాడు. అంటే సౌలుని ఎందుకు గౌరవిస్తున్నాడంటే అక్కడ దేవుని అంతా గౌరవిస్తున్నాడు కాబట్టి సౌలుని అంతగా గౌరవిస్తున్నాడు.